పార్టీలో ఉండే చాలా మంది లీడర్లు మంచిగా కలిసి మెలిసుంటారు. కానీ ఒక్కసారి పార్టీలు మారిండ్రంటే మాత్రం బద్ద శత్రువుల లెక్కనే మారిపోతారులా. ఒకరి మీద ఒకరు మాటల దాడులు చేసుకుంటారు. ఇక వాళ్ళ లోపట ఏముంటుందో తెలియదు కానీ బయటికి మాత్రం సై అంటే సై అన్నట్టే కత్తులు దూసుకున్నంత పనిచేస్తుంటారు. కాకుంటే అసొంటి లీడర్లు ఒకరికొకరు ఎదురుపడితే మాత్రం ఇగో గిట్లుంటది కథ. తెలంగాణ ఉద్యమం సురువైన కాన్నుంచి రాష్ట్రం ఏర్పాటై రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా ఈటెల రాజేందర్ అన్న కారు పార్టీల పెద్ద లీడర్. కేసీఆర్ తర్వాత అంతటి పేరు ఈటెల రాజేందర్ అన్నకు ఉండేది. తెలంగాణ అంతటా రాజేందర్ అన్నకు కూడా మస్తు మంది అభిమానులు ఉండేది. కాకుంటే రాజేందర్ అన్నను కారు పార్టీల నుంచి ఎల్లగొట్టినాక అది వరకు ఎంత ప్రేమగా ఉండేటోళ్ళో ఇప్పుడు అంత బద్ద శత్రువులు అయిపోయినరు. కానీ కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కొడుకు పెండ్లికి పార్టీలు వేరైనా చాలా మంది లీడర్లను పిలిపించుకున్నాడు కదా. అట్లా ఈ పెండ్లికి ఇటు ఈటెల రాజేందర్ వచ్చిండు. అదే యాళ్లకు కేటీఆర్ ఇంటామను కొడుకును తీసుకొని హాజరుపడ్డాడు. ఇక రాజేందర్ అన్న కేటీఆర్ ఇద్దరు కొక్కలు ఎదురు పడంగానే మంచిగా నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. కేటీఆర్ కొడుకును కూడా పరిచయం చేసిండు. ఇంటామె శైలిమక్క కూడా రాజేంద్ర అన్నతోని మంచిగా నవ్వుకుంటేనే మాట్లాడింది. పార్టీ వేదికల మీద చాలా విమర్శలు చేసుకుంటారు గాని ఎదురుపడ్డాక మాత్రం ఇట్లా సంతోషంగా మాట్లాడుకునేటాళ్లకు ఈ వీడియో చూసినోళ్ళంతా మస్తు సంబురపడబట్టిండ్రు. లీడర్లు ఎన్ని విమర్శలు చేసుకున్నా అది పార్టీ పరంగానో లేకుంటే చేసిన పని పరంగానో ఉండాలి. అంతే తప్ప వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుని ఒకలు మొక్కమొకలు చూసుకోలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. లీడర్లు నలుగురికి ఆదర్శంగా ఉండాలి గాని అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా పనికి మాలిన తిట్లు తిట్టుకుంటా లీడర్ అంటే గిట్లుండొద్దు అనేటట్టు మాత్రం మెదులొద్దని కొందరు ఈ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే పాత పరిచయంతోని కేటీఆర్ ఈటెల ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటే ఈటెల మీద కుట్రలు చేస్తున్న పువ్వు పార్టీ లీడర్లు కొందరు మాత్రం మళ్ళా కారు పార్టీలకు పోయేతందుకే ఈటెల రాజేందర్ ఇంత క్లోజ్ గా మాట్లాడినట్టున్నాడని ప్రచారం చేస్తారు కావచ్చునని రాజేందర్ అన్న అభిమానులు అంటున్నారు. చూడాలి మరి రేపట్ల ఎసొంటి పుకార్లు షికారు చేస్తాయి అనేది.